వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. చిన్నారెడ్డి వ్యవహారంపై ఏఐసీసీకి కంప్లైంట్ చేశారు ఎమ్మెల్యే మెఘారెడ్డి. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ను కలిసి కంప్లైంట్ చేశారు మెఘారెడ్డి. ఇటీవల చిన్నారెడ్డి తనపై చేసినటువంటి వ్యాఖ్యలపై ఖర్గేకు కంప్లైంట్ చేశారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి, పీసీసీకి మెఘారెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలపై షోకాజ్ నోటీస్ ఇచ్చింది క్రమశిక్షణ కమిటీ. మెఘారెడ్డితో పాటు ఢిల్లీ వెళ్లారు వనపర్తి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు. అసలు చిన్నారెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మళ్ళా వచ్చిన వాళ్ళకి ఇచ్చినారు జిల్లా కాంగ్రెస్ పార్టీ. ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినటువంటి వ్యక్తిని ఇచ్చినారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి ఇచ్చినారు జిల్లా కాంగ్రెస్ పార్టీ. ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాట జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తాను. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తాం. అందుకని ఎంతకాలం సాగనిది టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ చెప్పారు, అన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమేమో చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ పోశారు. ఇలా నా 48 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తూ ఉన్నాను. నేను మాట్లాడేది పార్టీ మేలు కోసం, పార్టీ బాగోగుల కోసం, పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడానని చెప్తున్నారు చిన్నారెడ్డి. కానీ మెఘారెడ్డి మాత్రం ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్ళి మరి అమీతుమి నేను తేల్చుకుంటాను, నా మనోభావాలు దెబ్బతిన్నాయి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. చిన్నారెడ్డి మనసులో ఏదో దురుద్దేశాన్ని పెట్టుకుని కామెంట్ చేశారని కూడా మెఘారెడ్డి చెప్తూ ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. సరే, మల్లికార్జున ఖర్గేకి, రాహుల్ గాంధీకి, కేసీ వేణుగోపాల్కి దీనికి సంబంధించి కంప్లైంట్ చేస్తాము అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. మరి వారేమైనా చర్యలు తీసుకుంటారా చిన్నారెడ్డి మీద అనేది ప్రధానంగా ప్రశ్నగా అయితే మారింది. చిన్నారెడ్డి లాంటి సీనియర్ నాయకుడి మీద మరి పిలిపించి మాట్లాడతారా? షోకాజ్ నోటీస్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ అక్కడ అని లేదు, ప్రతి నియోజకవర్గంలో కూడా అంతర్గత విభేదాలు, అలాగే టికెట్ ఆశించి భంగపడ్డటువంటి సీనియర్లు కావచ్చు, టికెట్ ఆశించి హామీ ఉండి కూడా టికెట్ దక్కకపోవడంతో ఉన్నటువంటి అసంతృప్త నేతలు కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో ఇదే స్థాయిలో అసంతృప్త నేతలు భగ్గుమంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చిన్నారెడ్డి బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వబోతున్నారు, అందుకే ఈ స్థాయిలో బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో మెఘారెడ్డి ఈ అంశాన్ని ఢిల్లీలోనే తేల్చుకుంటానంటూ కూడా ఆయన వెళ్ళడం, అక్కడ వారందరినీ కలవటం కూడా జరిగింది. ఎస్ సతీష్, ఏంటి అప్డేట్స్? ఈ వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరినటువంటి సిచ్యువేషన్ ఉంది. మెఘారెడ్డి మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. ఏదో ఒకటి తేల్చుకున్నాకే నేను మళ్ళీ వనపర్తికి వస్తాను అనేటువంటి రీతిలో ఆయన కార్యకర్తలకు కావచ్చు, ఆయన అనుచరులకు చెప్పి వెళ్లారు అనేటువంటి మాట అంటున్నారు. ఏంటి ఆ స్థాయిలో సీరియస్నెస్, యాక్షన్ కావచ్చు చిన్నారెడ్డి మీద ఉంటుందా? సీనియర్ నాయకుడు, అలాగే నేను కన్విన్స్ చేయగలను అధిష్టానాన్ని, పార్టీ పరిస్థితి, పార్టీ బాగోగుల గురించి నేను ఆ విధంగా మాట్లాడాను తప్ప నాకు పార్టీ మీద ఎలాంటి వ్యతిరేకత, వైరు వర్గం కూడా ఏమీ లేదు అనేటువంటి మాట చెప్తున్నారు చిన్నారెడ్డి. ఏంటి ఇద్దరి వెర్షన్ ఎలా చూడొచ్చు అంటారు? అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? మురళి, ప్రధానంగా వనపర్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మెఘారెడ్డి నేరుగా ఏఐసిసి మల్లికార్జున్ ఖర్గేని కలిశారు. ఇప్పటికే ఏదైతే షోకాజ్ నోటీసులు ఇచ్చారో సో అవే కాకుండా కంప్లైంట్ కూడా ఇచ్చారు. దాంతో పాటు ఏఐసిసి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈయన పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ కూడా మల్లికార్జున్ ఖర్గేని కలిసి విన్నవించిన పరిస్థితి ఉంది. ఒకవైపు మొత్తం వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారిగా పాత కొత్త కాంగ్రెస్ అనే వాదన మొత్తం కూడా తెరపైకి వచ్చింది. ఇటు చిన్నారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు, అలాగే
కార్యకర్తలందరూ కూడా గాంధీ భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే దాదాపు ఇక్కడ ప్రస్తుతం ఏదైతే చిన్నారెడ్డికి సంబంధించినటువంటి చిన్నారెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గాంధీ భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా షోకాజ్ నోటీసులు ఇస్తారు, ఏ విధంగా మరి మెగారెడ్డి ఢిల్లీకి వెళ్తారు. ఖచ్చితంగా చిన్నారెడ్డి ఎప్పటి నుంచో దాదాపు దశాబ్ద 30 సంవత్సరాల నుంచి కూడా పార్టీలో పనిచేస్తూ చాలా కీలక నేతగా ఎదిగిన పరిస్థితి ఉంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా చేశారు. ఇవన్నీ కూడా అనుభవం ఉంది. కాంగ్రెస్ అంటే ఆయనకు చాలా ఇష్టం. అట్లాంటి నేతకు మీరు షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తారు? ఆయన కార్యకర్తల గురించి మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా, ఢిల్లీకి వెళ్లి కంప్లైంట్ చేస్తారా అంటూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మండిపడతా ఉన్నారు. ఆయనకు సంబంధించిన చిన్నారెడ్డికి సంబంధించిన వర్గం కూడా ఒకవైపు మెగారెడ్డి పైన కీలక కామెంట్ చేస్తా ఉన్నారు. కొత్తగా వచ్చి మొత్తం ఆధిపత్యాన్ని చెలాయిస్తా ఉన్నారు. పాత కాంగ్రెస్ పాత కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, ఏకద్వంద్వ ధోరణితో వెళ్తా ఉన్నారు. ఎవరికైతే కాంట్రాక్ట్లు ఇస్తున్నారో వాళ్ళకే ఇస్తున్నారు, పదవులు ఎవరికి ఇస్తున్నారో వాళ్ళకే ఇస్తున్నారు. మొత్తం కూడా ఎవరిని పాత వాళ్ళని పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. కొంత ఇటు గాంధీ భవన్ లో గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది మురళి. దాంతో పాటు ఆ మెగారెడ్డి ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి అసలు ఆయన అక్కడ ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గేతో ఎలాంటి డిస్కషన్ చేయబోతున్నారు అనేది కూడా కొంత ఏదైతే ఈ డిస్కషన్ నడుస్తా ఉంది. సో మరి మల్లికార్జున్ ఖర్గే చెప్పిన తర్వాత మరి ఏఐసిసి నుంచి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, ఏఐసిసి మరి చిన్నారెడ్డిని పిలుస్తారా అనే కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మరి చిన్నారెడ్డి దీనిపైన మరి ఇంకా వివరణ ఇవ్వడం కొన్ని అంశాలని పిసిసి చూసుకుంటుంది అని మెగారెడ్డికి చెప్పి పంపించినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది అక్కడ ఉన్నారు. వారితో మేము మాట్లాడుతూ ఈ అంశానికి సంబంధించి చిన్నారెడ్డి చేసింది తప్పని తెలిసినా లేకపోతే ఆయన చేసినటువంటి కామెంట్స్ నిజంగా పార్టీ లైన్ దాటి ఒకవేళ ఏమైనా చేసినట్లుగా మా దృష్టికి వచ్చినా వారు మాకు చెప్తారు. సో మా నుంచి ఆదేశాలు పెడతాయి. సో దీనికి సంబంధించి పిసిసిలోనే ఈ అంశాన్ని మీరు కంప్లైంట్ చేయండి, అక్కడే తేల్చుకోండి అనేటువంటి మాట కూడా మెగారెడ్డికి చెప్పినట్లుగా తెలుస్తుంది. పైగా చిన్నారెడ్డి లాంటి సీనియర్ నాయకుడి మీద ఇప్పటికిప్పుడు ఏదైనా చర్యలు తీసుకుంటే అక్కడ ఆ నియోజకవర్గంలో కావచ్చు లేకపోతే ఇతరత్ర అంతా కూడా వ్యతిరేకంగా మారేటువంటి పరిస్థితి ఉంది. అది బీఆర్ఎస్ కి అవకాశమే మనమంతటా మనమే ఇచ్చే విధంగా ఉంటుందని సర్ది చెప్పినట్లుగా కూడా మరొక వార్త వస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు సత్య? మురళి, డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎవరిని కూడా అపోజ్ చేసే పరిస్థితి లేదు, ఎవరిని కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఈ వివాదానికి సంబంధించి కూడా చాలా క్షుణ్ణంగా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఏఐసిసి వాళ్ళు కూడా కొంత గమనిస్తున్నారు. క్రమశిక్షణ కమిటీ గమనిస్తా ఉంది. దాంతో పాటు చిన్నారెడ్డి ఎలాంటి రిప్లై ఇవ్వనున్నారు అనేది ఇక్కడ కొంత మరి ప్రాధాన్యం సంతరించుకున్న పరిస్థితి కనబడుతుంది. చిన్నారెడ్డి రిప్లై ఇచ్చిన తర్వాత ఏదైనా యాక్షన్ ఉండొచ్చు. సో మొత్తానికి మెగారెడ్డి వెళ్ళిన పర్యటన అంటే ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో కీలక నేతలను కలిశారు కదా, మల్లికార్జున్ ఖర్గేను అలాగే ఏఐసిసి సంబంధించిన కొంతమందిని కలిశారు కాబట్టి ఖచ్చితంగా గతంలో ఇప్పుడు చిన్నారెడ్డి రిప్లై విషయంలో చూస్తే గతంలో చాలా మంది ఏదైతే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కొంతమంది అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు గతంలో కామెంట్ చేశారు కదా. సో వాటిని కూడా ఉద్ఘాటిస్తూ సో మరి ఇటు క్రమశిక్షణ కమిటీ కావచ్చు అలాగే పైన ఏఐసిసి కూడా పంపే అవకాశం ఉంది అనేది కూడా కొంత సమాచారం వస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ చిన్నారెడ్డి ఏ విధంగా ముందుకెళ్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికిప్పుడు ప్రధానంగా ఏఐసిసి గానీ ఇక్కడ క్రమశిక్షణ కమిటీ గానీ దాంతో పాటు పిసిసి గానీ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. చిన్నారెడ్డి రిప్లై ఇచ్చిన తర్వాత ఏదైనా నిర్ణయం ఉండొచ్చు. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర కొంత మరి గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే ఉంది మురళి. ఎందుకంటే చిన్నారెడ్డికి సంబంధించినటువంటి చాలా మంది మరి మొత్తం గాంధీ భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. లోపలికి వచ్చి చాలా మంది వందలాది మంది లోపలికి వచ్చి వాళ్ళ నిరసనను తెలిపే ప్రయత్నం చేశారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా. సో చెన్నారెడ్డి కీలక నేత కాబట్టి, చెన్నారెడ్డి సీనియర్ నాయకులు కాబట్టి ఆయనకు మర్యాద ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మొత్తం మీద వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి అయితే చేరింది. చిన్నారెడ్డి లాంటి సీనియర్ నాయకుడి విషయంలో ఆచితూచి అధిష్టానం నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ మరొక సమాచారం ప్రకారం పిసిసిలోనే ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి అక్కడ సీనియర్లు ఉన్నారు, వారికి మీరు కంప్లైంట్ చేయండి. అక్కడి నుంచి మాకు వచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఒకవేళ పార్టీ లైన్ దాటి వెళితే మాత్రం డెఫినెట్ గా కామెంట్ చేసి ఉంటే అది పార్టీకి నష్టపరిచే విధంగా డ్యామేజ్ చేసే విధంగా ఏదైనా ఉంటే డెఫినెట్ గా అధిష్టానం నుంచి చర్యలు ఉంటాయని మెగారెడ్డికి సర్ది చెప్పి పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నోటీసులు అయితే జారీ చేసింది. దానికి చిన్నారెడ్డి ఎలాంటి అంటే కన్విన్సింగ్ గా చెప్తారా లేకపోతే ఈ అంశానికి సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తారనేది ప్రస్తుతం కాంగ్రెస్ లో చర్చ అయితే నడుస్తోంది. దీనికి సంబంధించి నేను పార్టీ లైన్ దాటలేదు, అలాగే పార్టీకి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులకు సంబంధించి నేను కామెంట్స్ చేయలేదు, పార్టీలో ఉన్న వాస్తవ పరిస్థితులు పార్టీ మేలుకోరి మాత్రమే
నేను అలాంటి కామెంట్స్ చేశానని కూడా చిన్నారెడ్డి చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది ఈ అంశానికి సంబంధించి.